గురించి ఎట్లా ఉండబోతుంది? ఏమండి అంటే పేపర్ మీద అయితే కథ చాలా బాగుంది. మంచి ప్రొడ్యూసర్, మంచి టెక్నీషియన్స్ వచ్చారు. ఇంకా సినిమా 35-40 రోజుల్లో ఒక 3 మంత్స్ టైంలో అయిపోవాలి. సో చూద్దాం, అన్నీ బాగానే స్టార్ట్ అయ్యాయి. సో డిఫరెంట్గా అనిపిస్తుంది రాయలసీమ ప్రేమ కథ ఫస్ట్ టైం చూడబోతా ఉన్నాం మేము. ఏం లేదు, రాయలసీమ అంటే ప్రేమలు అనురాగాలు కూడా ఉంటాయి కాబట్టి అదే మేము చూపించబోతున్నాం. అదొక అంటే డిఫరెంట్గా ఉండదని చెప్పను. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అంతే బ్యూటిఫుల్గా ఏదైతే అనుకున్నామో అంతే బ్యూటిఫుల్గా వస్తే ఇంకా బాగుంటుంది. మీరు హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నారా? ఇది నా థర్డ్ సినిమా. యా, అంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. సినిమాలు కొంచెం బిజినెస్ అండర్స్టాండ్ చేసుకొని దిగుదాము అని చెప్పేసి కంప్లీట్గా అన్నీ సెట్ చేసుకున్నాక దిగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రాయలసీమ ప్రేమ కథ గురించి ఎట్లా ఉండబోతుంది? ఏమండి అంటే పేపర్ మీద అయితే కథ చాలా బాగుంది. మంచి ప్రొడ్యూసర్, మంచి టెక్నీషియన్స్ వచ్చారు. ఇంకా సినిమా 35-40 రోజుల్లో ఒక 3 మంత్స్ టైంలో అయిపోవాలి. సో చూద్దాం, అన్నీ బాగానే స్టార్ట్ అయ్యాయి. సో డిఫరెంట్గా అనిపిస్తుంది రాయలసీమ ప్రేమ కథ ఫస్ట్ టైం చూడబోతా ఉన్నాం మేము. ఏం లేదు, రాయలసీమ అంటే ప్రేమలు అనురాగాలు కూడా ఉంటాయి కాబట్టి అదే మేము చూపించబోతున్నాం. అదొక అంటే డిఫరెంట్గా ఉండదని చెప్పను. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అంతే బ్యూటిఫుల్గా ఏదైతే అనుకున్నామో అంతే బ్యూటిఫుల్గా వస్తే ఇంకా బాగుంటుంది. మీరు హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నారా? ఇది నా థర్డ్ సినిమా. యా, అంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. సినిమాలు కొంచెం బిజినెస్ అండర్స్టాండ్ చేసుకొని దిగుదాము అని చెప్పేసి కంప్లీట్గా అన్నీ సెట్ చేసుకున్నాక దిగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.